దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొచ్చున్నాను. చూసారా, ఇట్టి సేవ, ఇట్టి సేవ. ప్రియమైన వారులారా, మరలా తెలియజేస్తూ ఉన్నాను, మీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు సరి అయినటువంటి ఆహారము దేవుని వాక్యం. అది నువ్వు ఎంత శ్రద్ధగా విని దాన్ని చేర్చుకుంటావో నీ మనసులో, హృదయంలో, నీలో ఉన్న ఆత్మకు ఆహారము సమకూర్చిన వ్యక్తి అవుతున్నావు. అది నీవై ఉన్నావు, అది శాశ్వతమైనది, దానికి మరణము లేదు. కాబట్టి ఆత్మీయ ఆహారము భుజించడము, ఆత్మీయ ఆహారము తీసుకోవడము, ఇదే శాశ్వతమైనది, ఇదే నిత్యము నీలో నిలిచి ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు ఏం చెప్తూ ఉన్నది అనగా, మీలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉంటున్నటువంటి కనీసమైన పని. చదవండి, వాక్యం చదువు మరొకసారి. మొదటి వచనం చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములలో. హల్లెలూయా. ఇది పాయింట్, ఇది అంశం, ఇది సబ్జెక్ట్ అయి ఉన్నది. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం అనేది కనీసమైన బాధ్యత. హల్లెలూయా. ఇది మీ శరీర సజీవ యాగముగా దేవునికి మీ శరీరము సమర్పించుకోవడము మీ పని. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో మంచిగా, దిస్ ఈస్ రీజనబుల్ సర్వీస్ టు గాడ్. ఇది అవసరము. ఇది చేయకుండా నువ్వు నీ శరీరాన్ని దేవునికి సజీవ అంటే ఉన్న పాటున అర్పించకుండా ఇంకేదో చేయడానికి బయలుదేరుతున్నాం చూడు, ఇంకేమో పనులు చేస్తూ మునిగిపోయి ఉన్నాం చూడు, అదంతా ఉత్తదే. ఏం దొరకదు, అందులో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, దేవుడిచ్చే ఆనందము ఉండదు. ఇది వదిలేసి మనం ఏమేదో వాటి కోసం పాకులాడుతున్నాం చూడండి, పాట పడుతున్నాం చూడండి. నువ్వేం తెలుసుకున్నా, ఎంత ఉన్నా కానీ కూడా దేవుడిచ్చే ఆనందం, నెమ్మది ఉండదు. కాబట్టి ఎప్పుడు నువ్వు దేవుడిచ్చిన ఆనందము, సమాధానము నువ్వు అనుభవిస్తావు అని అంటే, ప్రియమైన వారులారా, నీలో ఉన్న ఆత్మ ఆనందించాలి, నీవు సమాధానంగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు సమాధానంగా, ఆనందంగా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవుని చేతులకు అర్పించుకోవడము కనీసమైన బాధ్యత. హల్లెలూయా. కనీసమైన బాధ్యత, నీ పని అంతే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీ దేహము, నీ జీవము, నీ జీవితము దేవునికి అర్పించుకొని ఉన్నావు. సగం ఇక్కడ, సగం అక్కడ ఉన్నావా? ఉన్నావా? ఉండలేదు. కాబట్టి ప్రియమైన వారులారా, సజీవ యాగముగా నీ శరీరము, నీ సమస్తము, నీ జీవితము దేవునికి అర్పించుకొని ఉండడములో నీకు నిజమైన సమాధానం, నిజమైన ఆనందం, దేవుడిచ్చి సంతోషం, సమాధానం, ఆనందం అనేది నీకు అక్కడ నీ జన్మకు, నీ జీవితానికి లభిస్తుంది. ఆయన ఇస్తాడు. ఇదే కదా నీకు కావాల్సింది. హల్లెలూయా. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రहा?
నీ సజీవ యాగముగా నువ్వు దేవునికి సమస్తము నువ్వు సమర్పించినప్పుడే దేవుడిచ్చే ఆనందము, నెమ్మది నీ జీవితానికి, నీ జీవానికి లభిస్తుంది. హల్లెలూయా. కాబట్టి కనీసమైన పని బాధ్యత ఏమై ఉన్నది మనం ఎప్పుడు లభిస్తుందమ్మా? హల్లెలూయా. నిన్ను నువ్వు సజీవ యాగముగా ఏం చేయాలా? యూ హావ్ టు సరెండర్ యువర్ బాడీ, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అప్పుడు దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే ఆనందము నువ్వు పొందుకొని ఉండాలని, నువ్వు కలిగి ఉండాలమ్మా. హల్లెలూయా. కాబట్టి సజీవ యాగముగా ఆ వాక్యం ఏం చెప్తున్నది? రీజనబుల్ సర్వీస్ టు గాడ్ అంటే ఏమని చెప్తున్నది? చదవండి. కాబట్టి 12 ఒకటో వచనం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమిలాడుచున్నాను. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి ఏంటిదమ్మా? ఎందుకు? రోజు మనకు దేవుని వాత్సల్యతను బట్టి దేవునికి మన మీద ప్రతిరోజు ఏం పుట్టుకొస్తున్నదంట? వాత్సల్యత. వాత్సల్యత అంటే ప్రేమ అనొచ్చు, కనికరం అనొచ్చు, దయ అనొచ్చు, కృప రోజు పుడుతుందంట నీ మీద. వాక్యంలో ఉంది, ప్రతి దినము ఆయన వాత్సల్యత, నూతనమైన వాత్సల్యత నీ మీద పుడుతూ ఉన్నది. కాబట్టి నువ్వు నేను బతికి ఉన్నాను. రోజు పుడుతున్నది అంటే నువ్వు బతకాల. ఆయన వాత్సల్యత నీ మీద పుడుతున్నది కాబట్టి నువ్వు నేను బ్రతుకుతూ ఉన్నాను. కాబట్టి ఆయన వాత్సల్యతను బట్టి నేను బతిలాడుకొనిచున్నానని చెప్తున్నాడు. ఏం బతిలాడాల్సిన అవసరం దేవుడు ఆయనకు ఉన్నదా? విశ్వాసులను ఏమని బతిలాడుతున్నాడు తెలుసా? దేవుని వాత్సల్యత నీ మీద ప్రతిరోజు పుడుతున్నది కాబట్టి నువ్వు నేను బతికి ఉంటున్నాం. నువ్వు నేను కాలు చేతులు ఆడిస్తున్నాం. నువ్వు నేను ఆరోగ్యంగా ఉంటున్నాం. ఈ దాన్ని ఏమంటారు? దేవుని వాత్సల్యత నీ మీద రోజు పుడుతున్నది. వాక్యంలో ఉన్నది, పుడుతున్నది. కాబట్టి ఈ వాత్సల్యతను బట్టి మీ శరీరములను దేవునికి అర్పించుకొని ఉండడము నీ కనీసమైన బాధ్యత. హల్లెలూయా. ఇది కనీసమైన బాధ్యత. అంటే నీ శరీరమును సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంది అనేది చూస్తాం. హల్లెలూయా. నేను నా శరీరాన్ని ఎట్లా దేవునికి సమర్పించుకోగలుగుతాను అనేది వాక్యములో చూసి విని నేర్చుకొని ఆ ప్రకారంగా మన మనస్సులను, ఆలోచన విధానములను రూపాంతరము చేసుకొనుడి అని 2వ వచనం చెప్తున్నారు. హల్లెలూయా. మొదటిగా దేహం అనగా నీ శరీరం అనగా, ప్రియమైన వారులారా, నీ శరీరం అనగా తల నుంచి కాలు వరకు కొన్ని పార్ట్స్, కొన్ని అవయవాలను మనము చూసుకుందాం. హల్లెలూయా. శరీరంలో అన్ని కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ కలుస్తేనే, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే దాన్ని ఏమంటారు? శరీరం. శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అంటే శరీరంలో ఉన్న ఈ అవయవాలన్నీ కూడా ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం ఆయనకు సజీవ యాగముగా సమర్పించిన వాళ్ళము. హల్లెలూయా. మొదటిగా శరీరంలో ఏమున్నది? ముఖ్యమైన అవయవము శరీరంలో తల నుండి కాళ్ళ వరకు వస్తాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. తలలో ముఖ్యమైనది ఏంటిది?
యేసుప్రభు చెప్పాడు ఒక చోట, యువర్ ఐ ఈస్ ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ. నీ కన్ను చూడండి, ఒకసారి వాక్యం చదవండి. అది నీ కన్ను, నీ శరీరం, నీ తలకాయలో, నీ తలలో కన్నులు అనేది చాలా ముఖ్యమైనది. అవునా కదా? కళ్ళు కనిపించకపోతే, కళ్ళు చూడకపోతే నీకేమి ఏమి ఉన్నా కానీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్ ఉంది. సో ఇక్కడ కళ్ళ గురించి దేవుడు చూడండి, మనము శరీర సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడం అంటే స్టెప్ బై స్టెప్ తలలో ఉన్నటువంటి కళ్ళ గురించి యేసు ప్రభు ఏం చెప్తుండో మనం ఒకసారి చూడండి. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు చదువమ్మా కమలమ్మ, త్వరగా తీయండి. 6వ అధ్యాయం 22-23. 6వ అధ్యాయం 22-23 చదువమ్మా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను దేహమునకు, నీ శరీరమునకు దీపం ఏంటిది? నీ కళ్ళు. అవునా? నీ దేహమునకు దీపము యేసుప్రభు చెప్తున్న మాట లేదు. నీ కళ్ళు బాగుంటే, నీ కళ్ళు అంటే కనిపించే కళ్ళు కాదు, దాని వెనుకలో దాగి ఉన్నటువంటి మనస్సు, నీ ఆలోచన విధానము, అవి బాగుంటే నీ దేహం అంతా బాగుంటుందండి. ప్రియమైన వారులారా, ఇక్కడ ఎంత గొప్ప విషయం చెప్తున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆ కళ్ళు ఎంత గొప్పవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా ఉన్నది. కెమెరా నుండి నువ్వు ఒక ఫోటో తీయాలన్నా, ఒక వీడియో తీయాలన్నా అది లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్ ఒక ఫోటో తీయాలనుకుంటే మేబీ 50 మెగాపిక్సెల్ ఎంపీ లేదా 100 ఎంపీ, ఎక్కువ అంటే 200 300. అంటే నువ్వు 200-300 ఫోటోలు తీయొచ్చు అంతే. ఇట్లా ఫోటోలు తీయొచ్చు దాని కెపాసిటీ చెప్తున్నా. ఒకసారి ఇట్లా ఫోటో తీసినామంటే అది దాంట్లో స్టోర్ అయిపోతుంది. అవుతుందా కదా? लिमिटेड ओनली కానీ నీ కళ్ళు जो नहीं जो तुम्हारे आँखों खुदा यीशु मसीह आपको दिए सो है गिफ्टेड. एक बार आप ऐसा प्लग मारे तो अब जो भी देखते हैं आपके नजर के सामने वो आपके ब्रेन में जाके सेव हो जाता है एंड दैट इज अनलिमिटेड. हालेलुया. నువ్వు ఒక్కసారి ఏదైనా చూసి నీ కన్ను చూసి ఇట్లా ప్లగ్ కొట్టినావు అనుకో, కన్ను మూసి తెరిచేంత లోపల నువ్వు ఏదైతే చూస్తున్నావో నీ మైండ్లో వెలిస్తే ఉంటుంది అది. హల్లెలూయా. అవునా కదా? ఎన్నిసార్లు రెప్పలు కొట్టుకుంటావు? నిమిషానికి లేదా గంటకి? ఎన్నిసార్లు కొట్టుకుంటావు? గంటకి. ఎన్నిసార్లు? కనీసం గంటకి ఒక నిమిషానికి 10 సార్లు నువ్వు రెప్పలు కొట్టుకుంటున్నట్టయితే ఒక నిమిషానికి కనీసం 10 సార్లు ఇట్లా ఏవైతే రెప్పలు కొట్టుకుంటున్నావో ఆ 10 సార్లు నువ్వు ఏమేమైతే చేస్తున్నావో నీ మెమొరీ నీ మైండ్లో వెళ్ళి అవి సేవ్ అయిపోతాయి. హల్లెలూయా. అవి స్టోర్ చేయబడుతుంది అన్లిమిటెడ్. ఎంత పెద్ద మొబైల్ ఫోన్ కానీ, ఎంత పెద్ద కెమెరా కానీ, ఎంత పెద్ద లెన్స్ కెమెరా ప్రపంచంలో ఉన్నా దానికి లిమిటెడ్ ఓన్లీ. ఇంత మట్టుకే అది క్యాప్చర్ చేయగలుగుతుంది, ఇంత మట్టుకే స్టోర్ చేయగలుగుతుంది. కానీ నీకు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎన్నిసార్లు కన్నురెప్పలు కొడతావో అన్నిసార్లు నువ్వు ఏమేమైతే ఆలోచిస్తున్నావో, ఏమేమైతే చూస్తున్నావో అది నీ బ్రెయిన్, నీ దిమాగ్లో, నీ మైండ్లో వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అదే నిన్ను నడిపిస్తుంది. నీ మనస్సులో, నీ హృదయంలో ఏమైతే జామ్ అయి ఉన్నాయో, స్టోర్ అయి ఉన్నాయో అవే నిన్ను నడిపిస్తాయి. కాబట్టి నీ కన్ను, నీ దేహమునకు ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. దీపం అనగా మనం ఎక్కడికి ఇప్పుడు వెలుగుంటేనే నువ్వు నడుస్తావమ్మా. నీకు కనిపిస్తేనే నువ్వు నడుస్తావు. కళ్ళు అని అంటే మళ్ళీ నేను చెప్పాలంటే
ఈ కళ్ళు కనిపిస్తున్న దాన్ని బట్టి కాదు. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు, దేన్ని చూస్ చేసుకుంటున్నావు, దేన్ని ఇష్టపడి నడుచుకుంటున్నావు అనేది చాలా ముఖ్యమై ఉన్నది. యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, నీ కన్ను నీ చేత పాపం చేపిస్తే పెరిగి పడేసి తీసిపడే అంటాడు. నువ్వు ఒక్క కన్నుతో నరకానికి పరలోకానికి వెళ్ళడం నీకు మేలు అంటాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు కన్ను పీక్కోమనా, తెరికేసుకోమనా? దేవుడిచ్చిన అద్భుతమైన కళ్ళవి. ఒక్కసారి నువ్వు ఇట్లా రప్పగొట్టినావు అంటే అది స్టోర్ అయిపోతుంది, అన్లిమిటెడ్. దాన్ని తీసే అంత మంచి సృష్టిని దేవుడు పీకి పడేసుకోమంటుండా? దాని అర్థం ఏంటిది? నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే చెడుది, ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మే బి, జో కుచ్ భీ హో సక్తా, అది నిన్ను అపవిత్రపరుస్తున్నదైతే పొద్దుగాల లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఏదైతే చూస్తున్నావో, చూసి ఏదైతే ఫీల్ అవుతున్నావో, అవసరం లేని నీ మనసులో నువ్వు సేవ్ చేసుకుంటున్నావో అది పీకి పడేసుకో, అది పెరిగేసుకో, అది తీసేసుకో. దాని అర్థం అది నీ చెయ్యి నీ ద్వారా పాపము చేపిస్తున్నట్టయితే చెయ్యిని ఏమంటున్నాడు యేసు ప్రభు? పెరిగి పడేసి. నీ కాలు నీతో పాపము చేపిస్తున్నట్టయితే నీ ఒక్క కాలుతో నువ్వు పరలోకానికి వెళ్ళడం నీకు మేలు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, తల నుంచి కాలు వరకు ఒక 7. ఫస్ట్ పాయింట్ ఏంటి? కన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి 7 ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ప్రియమైన వారలారా, దయచేసి ఈ దేహము సజీవ యాగముగా దేవునికి అర్పించడము కనీసమైన బాధ్యత అనేది నాది, మనందరిది. హల్లెలూయా. కాబట్టి ఈ దేహములో మొదటిగా మనం కన్నును చూస్తున్నాం. కన్నుకు ఉన్నటువంటి కెపాసిటీ దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏమని చెప్తున్నాడు? నీ దేహమునకు దీపము నీ చూపు, నీ చూసిన విధానము, ఆలోచించే విధానము చెడ్డగా ఉంటే, సరిగ్గా లేకపోతే సరి చేసుకో. ఇలా నీ కన్ను ద్వారా సజీవ యాగముగా దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తులు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన చూడండి, 2వ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుమా కమలా సిస్టర్. 4:7 మీరే చదవాలి అన్ని వాక్యాలు. ఫిలిప్పీయులు 4:7 త్వరగా. చదువుమా, చదవండి. నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహము బాగా ఉంటుంది, నీ జీవితం బాగుంటుంది. అనగా నువ్వు చూసింది, ఆశించింది అది మంచిదా చెడ్డదా అనే విషయం నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. కాబట్టి మంచిదైతే మనం స్వీకరించాలా, చెడ్డదైతే దాన్ని పెరికి వేసేసుకోవాలి, తీసేసుకోవాలా. హల్లెలూయా. అదే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఫిలిపియన్స్ 4:7 చదవండి, త్వరగా చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అదే ఉన్నదా? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అదేనా? ఓకే. అప్పుడు సమస్త మించిన జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ మనస్సునకు మీ హృదయమునకు కావలిగా ఉంటుందంట. ఎప్పుడు నువ్వేమైతే పొద్దుగల లేచినప్పటి నుండి దినమంతా ఏదైతే నువ్వు గుజరాయిస్తున్నావో, గడుపుతూ ఉన్నావో, దాంట్లో నీ కళ్ళు, నీ ఆలోచన విధానంలో నువ్వు మార్చుకున్నట్టయితే ఈ రోజు నుండైనా దేవునికి నీ కళ్ళ ద్వారా, నీ ఆలోచన ద్వారా సజీవ యాగముగా దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి నీ కనుల ద్వారా, నీ ఆలోచన విధానం ద్వారా. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ మనస్సుకు, మీ మైండ్, హృదయానికి కావలిగా ఉంటుందంట. పైన వచనం చూస్తూ ఉన్నట్టయితే ఎవ్రీథింగ్ యూ హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్. సమస్తము దేవునికి సమర్పించినప్పుడు దేవుని సమాధానము నీ జ్ఞానముకు మించిన ఎట్లకెళ్ళి సమాధానం వచ్చిందని ఆశ్చర్యపోయే రీతిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ
రెండవది చూస్తూ ఉన్నట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 17వ వచనం. కళ్ళు వచ్చినామా? కండ గురించి విన్నామా? కళ్ళు ఎట్లా కాపాడుకోవాలి మనం? చూపులను ఎట్లా పెట్టుకోవాలి? అర్థమైంది కదా. నీ దేహమునకు వెలుగు నడిపింపు నీ కళ్ళే కాబట్టి నువ్వు ఏవైతే చూస్తున్నావో అవి సరిగ్గా చేసుకోవాలి ఈ రోజు నుండి వాక్యం విన్న తర్వాత. రెండవది చెవుల దగ్గరికి వెళ్తా. మీ దేహంలో ఉన్నటువంటి చెవులు, హల్లెలూయా, చెవులు చదవండి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి త్వరగా. తర్వాత ఇయర్స్, కళ్ళ గురించి, చెవుల గురించి. మీ చెవులు ఏమి వినాలా, ఏం చేయాలా అనేది వాక్యం ఏం చెప్తున్నది, నీ చెవుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నది అనేది చూసుకుందాం. చదవండి. కాగా వినుట వలన మనందరికీ తెలుసు, వినుట వలన నీకు ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. దేని మీద కలుగుతుంది? వాక్యము వినుట వలన ఎవరి మీద విశ్వాసం కలుగుతుంది? దేవుని మీద మనకు విశ్వాసం అవసరం. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము ఏమేమైతే బయట లోకంలో, మన వృత్తిలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన కుటుంబాలలో, మన నడకలలో ఏమేమైతే బయట వినుకుంటూ వచ్చి ఉన్నాం చూడు, ఏం కలుగుతున్నది నీకు? పోయిన వారం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏమేమైతే వినుకుంటూ వచ్చినావో, ఏమేమైతే చూసుకుంటూ విని నీ మనసులో సేవ్ చేసుకొని భద్రపరుచుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నావు చూడు, దాని వలన ఏమైతే వినుకుంటూ వచ్చినావో ఏమైనా నీకు దేవుని పట్ల కలిగినదా? ఏమైనా నీకు లాభం చేకూర్చబడ్డదా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే వినుట వలన నీకు దేవుని పైన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి నువ్వు? నీ చెవులు ఏం వినాలా? క్రీస్తు కోసమే వినాలి. నీ చెవులు ఎప్పుడు కూడా ఇంకొక చోట వాక్యంలో దేవుని వాక్యములకు వాళ్ళు చోటు ఇవ్వకుండా పిట్టకథల కోసము జోక్స్ విషయంలో గురించి కానీ జ్ఞానం గురించి కానీ బోధిస్తున్నటువంటి ఆ బోధన మీద మీ చెవులు వినడానికి ఇష్టపడతాయంట. అంటే వాక్యం వినుట వలన నీకు దేవుని పైన విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. నువ్వు ఉన్న పరిస్థితులలో అది ఏ పరిస్థితి అయినా కానీ దేవుని వాక్యము వినడం వలన ఆ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉన్నట్టయితే, నువ్వు ఆ పరిస్థితులలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, అది అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అర్థం కాని పరిస్థితి కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, కానీ దేవుని వాక్యమును కరెక్ట్గా వింటే, అర్థం చేసుకుంటే, ఆ వాక్యంలో నుండే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వింటే దేవుని వాక్యమే వినాలి. ఇందాక వాక్యంలో చెప్పేవాడు ఒక సందర్భం ఉన్నది. అంత్య దినాలలో, చివరి దినాలలో మనుషులు కల్పన కథల వైపు, పిట్ట కథల వైపు, జోక్స్ వైపు పుల్పిట్ మీద నిలబడుతూ, స్క్రీన్లలో కనిపిస్తూ లోకంలో ఉన్నటువంటి వార్తల గురించి వినడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళ చెవులు ఏమైపోయినాయంట? అట్లా వాళ్ళు వింటున్నారంటే ఏమైపోయేదని వాక్యం చెప్తుంది. దురద చెవులు అయిపోయినాయంట. అంటే దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటే నీ జీవితం కోసం, నీ బతుకు కోసం, నీ జీవన విధానం కోసం దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తుంటే, ఇది కాదు నీ బతుకు, ఇది కాదు నీ జీవితం, ఇలా నువ్వు ఉండొద్దని దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, హెచ్చరించండి, సరిచేయండి, ఖండించండి అని వాక్యం చెప్తుంటే ఇవి నీ చెవులకు వెళ్ళవు. ఏం వెళ్తున్నాయి మీ చెవులకు? ఏమైపోయినాయి మీ చెవులు? పిట్ట కథలు వినడానికి, స్టోరీస్ వినడానికి, కల్పన కథలు అంటే ఆడ లేదు కానీ ఏదో జ్ఞానముతోటి వాడు ఏదో స్టోరీ చెప్తాడు, అది వినడానికి అబ్బా జ్ఞానము నిన్ను ఉప్పంగా చేస్తున్నది. కానీ దేవుని వాక్యానికి
నీ మనసు హృదయంలో చోటు లేదు, అవి నచ్చవు. కానీ ఇక్కడ ఏమంటుంది వాక్యం? నీ జీవితం, నీ బతుకు సరిగ్గా చేసుకోవడానికి నువ్వు దేవుని వాక్యం విను. ఏదైనా విషయంలో నేను ఖండిస్తున్నట్టయితే, హెచ్చరిస్తున్నట్టయితే సరి చేసుకో. ఇవే నీ చెవులు వినాలి. ఈ విషయాలు, ఈ వాక్యము నీ బతుకు కోసం, నీ జీవితం కోసం నీకు వినడం ఇష్టమైతే లేదు అంటే దురద చెవులు కలిగిన వ్యక్తివి నువ్వు అని అర్థం చేసుకో. ఇవి ఇష్టమైతే లేవు నీకు. నీ చెవులు ఏం వినాలా? నీ జీవితం కోసం, నీ బతుకు కోసం, నీ జీవితము బాగు కావాలని వినాలి. ఎట్లయితే నా జీవితం, నా ఆత్మలో నేను ఎదుగుతాను, నేను ముందుకు నడుచుకుంటాను అనేది విషయంలో వినాలి. చదవాలా, నీ కళ్ళతోటి చదవాలి. పొద్దుగా లేవగానే నువ్వు వాక్యం చదువుతున్నావా? నేను వాక్యం చదువుతూ ఉన్నానా? అంత గొప్ప అద్భుతమైన కళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి, నా దేహమునకు కళ్ళే దీపం అనేది యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి, అది నువ్వు సరిగ్గా చదువుకుంటే, సరిగ్గా వాడుకుంటే నీ దేహము వెలిగించబడుతుంది. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పాడు. నువ్వు లోకమునకు ఏమై ఉన్నావమ్మా? నువ్వు లోకానికి ఏందమ్మా? యేసు ప్రభు చెప్పిన మాట గుర్తులేదా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నాం మనం? వెలుగు. నువ్వు ఎంత ఏమై ఉన్నా కానీ కూడా దేవుడు నేను ఏమంటున్నాడు తెలుసా? వెలుగు నువ్వు. మీరు జ్యోతులు చీకటి బతుకులకు, చీకటిలో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు ఒక జ్యోతివి, నువ్వు ఒక వెలుగు. నేను అట్లా చేసుకున్నా నిన్ను అంటున్నాడు. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. హల్లెలూయా. ఆ లైట్ అనేది నీలో పట్ల నుండి ఎన్లైట్ ఎప్పుడైతే ప్రకాశిస్తుంది అంటే నీ చూపు, నీ ఆలోచన విధానం, విధానం కరెక్ట్గా చేసుకుంటే, సరి చేసుకోవాలా, సరి చేసుకుంటే ఎన్లైట్ చేయబడతావు, ప్రకాశిస్తుంది, ప్రకాశించబడతావు నువ్వు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని వాక్యము ప్రతిరోజు ఒక అధ్యాయమైన నువ్వు చదివితే, నీ కళ్ళతోటి ఒక అధ్యాయము నేర్చుకునే విధంగా చదివితే నీ ముఖము, నీ కళ్ళు, నీ దేహము అద్భుతమైన రీతిలో ప్రకాశించబడుతుంది. ఎప్పుడైనా అనుభవించారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారమ్మా? ఈ రోజులోనే సిస్టమేటిక్ వేలో దేవుడు పెట్టిన విధి విధానంలో అధ్యాయం తర్వాత అధ్యాయము నీ కళ్ళు వాక్యమును చదవడము ఇష్టపడాలా, నువ్వు అలపరుచుకోవాలా, వాక్యం చదవడానికే ఇష్టపడాలి. హల్లెలూయా. రెండవది, నీ చెవులు దేవుని వాక్యం. నా బతుకుకు ఇప్పుడు ఏ వాక్యం కావాలా? నా జీవితం సరి కావాలా? నా ఆత్మీయలో నేను ఎదగాల అంటే ఏ వాక్యం కావాలని అంటే బైబిల్లో రాయబడి ఉన్నారు. నీ చెవులు అవే వాక్యం వినాలా, హెచ్చరికలు ఉంటే సరి చేసుకోవాలా. కాబట్టి వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యంను వినడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉంటావు. హల్లెలూయా. ఏ బోధలు పడితే, ఏ యూట్యూబ్లు పడితే, ఏ వాడిని చూస్తే, ప్రియమైన వారులారా, వాక్యం చెప్తుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు మీరు. వినొద్దంటలేను. దేవుడు పెట్టిన విధి విధానంలో వెళ్ళాలా, ఉండాలా, వినాలా. అప్పుడే ఎదుగుతావు. ఎందులో ఎదుగుతావు? నీ ఆత్మలో. అది ముఖ్యం, అది శాశ్వతం, అది దానికి మరణం లేదు. హల్లెలూయా. వింటున్నావమ్మా? హల్లెలూయా. దేవుడు పెట్టిన పద్ధతుల్లోనే మనం ఉండాలా. ఆ పద్ధతి దాటినమా, ఆ పద్ధతిని తిరస్కరించినామా, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నామా, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ భక్తి చూపించుకుంటున్నామా, నువ్వు ఆత్మలో ఎదగలేవు. దేవుడు నీకు సంఘం ఇచ్చిండు. సంఘములో దేవుడు నేను ఒక అవయవంలాగా చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమైన వాళ్ళే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ సంఘ సభ్యులు అయితే
మీరు ఈ సంఘ సభ్యులా కాదు? హల్లెలూయా. ఈ సంఘములో ఒక సభ్యునివా కాదా? అవునా కాదా? డౌట్ ఉందా? దేవుడు నిన్ను ఈ సంఘంలో ఏర్పరచుకున్నాడా లేదా? హల్లెలూయా. వింటున్నారా? ఎన్నుకున్నాడా లేదా? ఆ విషయంలో ఫస్ట్ నిశ్చయం చేసుకోండి దయచేసి. బతిలాడుకుంటున్నాం మిమ్మల్ని. దేవుడు నన్ను ఈ సంఘంలో ఏర్పరచుకున్నాడు, ఒక అవయంలాగా నియమించుకున్నాడు అనే విషయంలో నిశ్చయించుకోండి ఫస్ట్. అప్పుడు నువ్వు నాటబడతావు సంఘంలో. నేను ఈ సంఘానికి చెందిన వ్యక్తిని, దేవుడు నన్ను ఏర్పరచుకొని నాటిండు అనే విషయంలో నువ్వు స్థిరపడు ఫస్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? నువ్వు సంఘ సభ్యుని అయితే, నువ్వు సంఘ సభ్యుడి అయితే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అనగా క్రీస్తు దేహములో నువ్వు ముఖ్యమైనటువంటి అవయవమై ఉన్నావు. కింది వచనంలో రాయబడి ఉంటుంది, అది ముందుకు చూసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక అదే 12వ అధ్యాయము మేబీ 8-9 వచనాలలో చూడండి, చదవండి. మేబీ మీ శరీరములకు, క్రీస్తు శరీరములకు మీరు ముఖ్యమైనటువంటి అవయవములై ఉన్నారు. హల్లెలూయా. చదవండి మా, త్వరగా చదవండి. వచనం 4వ వచనం త్వరగా చదవండి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నువ్వు ఎవరు క్రీస్తు శరీరంలో అనేది రాయబడి ఉంది. ఒక్క శరీరములో నీకు అనేకమైన అవయవములు ఉండినను నీ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన, చూసారా వాక్యమే చెప్తుందమ్మా, నువ్వు క్రీస్తు శరీరములో ఒక అవయవం, ముఖ్యమైన అవయవం. నువ్వు క్రీస్తు శరీరం బయట కాదు, అవతల కాదు. క్రీస్తు తన దేహంలో నిన్ను ముఖ్యమైన అవయవంలాగా ఆయన చేసుకున్నాడు. క్రీస్తు శరీరం అనగా ఏంటిది? క్రీస్తు సంఘం. హల్లెలూయా. అవుట్ ఆఫ్ ది చర్చ్ నువ్వు ఉండడానికి వీల్లేదు. అక్కడిక్కడ బతకాల్చడానికి, అక్కడిక్కడ తిరగడానికి వీల్లేదు. నీకు సంఘం అనేది ఇచ్చాడు. సంఘంలో నువ్వు ముఖ్యమైన అవయవం అని గుర్తించు, గ్రహించు, ఆలోచన చెయ్యి. ఇది నా సంఘము, నా క్రీస్తు శరీరంలో నేను ముఖ్యమైన భాగమును ఆయన చేసుకున్నాడంట నేను. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన వారులారా, నన్ను దేవుడి సంఘానికి ఒక సభ్యునిలాగా చేసాడు కాబట్టి నిన్ను ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడు ఈ సంఘంలో, ఆ పనిలో నువ్వు నిలిచి నాటబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఎదుగుతావు ఆత్మలో. హల్లెలూయా. ఇది మూలం, ఇది ముఖ్యం, ఇది తప్ప వేరేది లేదు. వేరే మార్గం పెట్టలేదు దేవుడు. హల్లెలూయా. ఇదేంటిది? మూలం. నీ ఆశీర్వాదాలకు, నువ్వు ఆత్మలో ఎదగడానికి ఇది మూలముగా దేవుడు పెట్టుకున్నాడు నేను. అట్లా ఇది కాలేదనేసి మూలం పడేసి ఆశీర్వాదాల కోసము, ఇంకేదో ఆర్పాటం కోసము నువ్వు జీవితకాలం తిరిగి నరకానికి అయితే పోవు. కానీ దేవుడు నిన్ను నరకానికి అయితే పంపడు. కానీ ఏదైతే బతుకు కోసం దేవుడు నీకు జీవితం ఇచ్చిండో ఆ యొక్క మక్సద్, ఆ యొక్క పని పోగొట్టుకున్న వ్యక్తి వైపు. అక్కడికి పోతే ఆశీర్వాదాలు వస్తాయంట, ఇక్కడికి పోతే అద్భుతాలు జరుగుతాయంట, అక్కడికి వెళ్తే ఏమో అవుతుందంట. ఈ అంత్య దినాలలో ఈ దుర్దశములు కలిగినటువంటి, ఈ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు తిరుగుతూనే ఉంటారు. కానీ దొరికే వాళ్ళకు లాస్ట్కు దేవుడు ఎందుకోసమైతే వాళ్ళని సంఘంలో నియమించుకోవడం, ఆ పని నుండి పోగొట్టుకున్నలా అవుతారు. కానీ నరకానికి మాత్రం దే విల్ లాస్ దెమ్సెల్ఫ్. వాళ్ళందరూ వాళ్ళని పొడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు దేవుడు ఈ మందిరంలో
ఇచ్చిన పనిలో నువ్వు మొదటిగా ఫోకస్ చేయడం. ఈ రోజు నుండి అయినా ఎందుకోసం దేవుడు నన్ను ఈ మందిరంలో నియమించుకున్నాడు అనేది, ఎందుకోసం నన్ను ఈ దేహంలో క్రీస్తు యొక్క శరీరంలో ఏర్పరచుకున్నాడు, ఆ పనిలో నువ్వు కొనసాగాలి అని అంటే సంఘముతో అంటుకట్టబడినప్పుడే, ఏదైతే నాటబడినప్పుడే కదా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. మందిరంలో ఒలివ కొమ్మ వలె నువ్వు నాటబడినప్పుడే సంఘములో నువ్వు నాటబడాలా. నాటబడడం అంటే ఇప్పుడు నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తావు, వ్యాపారానికి వెళ్తావు, అది ప్రతిరోజు కంటిన్యూగా చేస్తూ ఉన్నావు కాబట్టి నీ ఆఫీస్లో నీ యొక్క వ్యాపారంలో నువ్వు నాటబడినావు. నీకు ఫలాలు వస్తున్నాయా లేదా? నెల వచ్చేసరికి వస్తున్నాయా? వస్తలేవా? వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో వృత్తి కావచ్చు, అది డైలీ కంటిన్యూ చేస్తున్నావు, వెళ్తున్నావు కాబట్టి అందులో నాటపడ్డావు కాబట్టి ఫలాలు వస్తున్నాయి. నీ ఆత్మీయ ఎదుగుదలము యొక్క ఫలములు ఏడొస్తున్నాయి, ఏడదొక్కుతాయి. మందిరంలో నువ్వు నాటబడినప్పుడే ఫలిస్తావు. అది దేవుడు పెట్టిన పద్ధతి. హల్లెలూయా. ఇది కాకుండా ఇంకేదో చేసుకుంటా నేను అని అంటే జీవితకాలం అంతా మర ఎప్పుడు వారికి పట్కాయిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరంలో ఎందుకోసం అయితే దేవుడిని నియమించుకోవడం ఈ రోజు వెళ్ళిన పూర్తేరు ఆ పనిలో నువ్వు నిమగ్నుడవై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పనిలో నువ్వు నిమగ్నుడవై కొనసాగుతూ ఉండాలంటే నీ ఆఫీస్కి నువ్వు ఎంత మర్యాద ఇస్తున్నావు, టైమింగ్కి వెళ్తున్నావు, నీ వ్యాపారానికి నువ్వు ఎంత మర్యాద ఇచ్చే సమయానికి భయపడి వెళ్ళి సంతకాలు పెడుతున్నావు, ఆ యొక్క తమ్ము చేస్తున్నావు, నీ వ్యాపారంలో వెళ్ళి ముందుగానే వెళ్ళి ఎంత నువ్వు శ్రద్ధ భక్తి భావాలు చూపిస్తున్నావు, ఈ లోకనిత్యమైనటువంటి నీ యజమానికి, నీ బాస్కి, నీ మందిరం నీ కోసం ఏర్పరిచిన మందిరంలో అంతకంటే శ్రద్ధగా, అంతకంటే ముందుగా నువ్వు వచ్చి దేవుని మందిరంలో ఉండాలి. ఇది దీనికి ఏర్పరచుకున్న మందిరం ఇది. అప్పుడే నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని శరీరాన్ని గణపరిచిన వ్యక్తి అవుతావు. దేవుని శరీరాన్ని గణపరుస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ అవయవాన్ని వాళ్ళు గణపరుచుకున్న వాళ్ళు అవుతారు. హల్లెలూయా. సో కైండ్లీ ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు ఈ రోజు నుండి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఈ రోజు నుండి నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఎట్లయితే పొద్దుగల 9:30కి ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటావు సోమవారం నుండి శనివారం వరకు, అంతకంటే ఎక్కువగా ఆదివారం దినమున మరియు ప్రార్థన కూడికల సమయాలలో అంతకంటే ఎక్కువగా 10 గంటలకు ఆరాధన జరుగుతుందంటే నువ్వు 9:30కి వచ్చి కూర్చోవాలి. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? ఏమంటలేదు? ఎందుకు? నేను క్రీస్తు శరీరంలో ఒక ముఖ్యమైన అభినయం కాబట్టి నా పని నేను మందిరంలో చేసుకుంటూ వెళ్ళాలా. అప్పుడే నేను ఫలిస్తాను, అప్పుడే సజీవ యాగముగా మా జీవితంలో దేవునికి అర్పించిన వ్యక్తి అవుతాను. ఇది కనీసమైన బాధ్యత అని వాక్యం చెప్తున్నది, నెరవేర్చబడతారు. ఆశీర్వదించబడతావు అన్ని రంగాలలో, అన్ని విషయాలలో నువ్వు. అవునా కదా? ఎందుకు నువ్వు తొందరగా రావాలా, సమయానికి రావాలా? అర్థమవుతుందా? నీ ఆత్మలో నువ్వు ఎదగడానికి ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో అది నెరవేర్చబడడానికి నువ్వు ఆఫీస్లో వ్యాపారాలలో భయపడి ఎంత శ్రద్ధ చూపిస్తున్నావో అంతకంటే ఎక్కువ శ్రద్ధ నీ ఆత్మ ఎదుగుదల కోసం నీ మందిరంలో నువ్వు వచ్చి కూర్చోవాలి. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, దరిద్రం ఏర్పడినప్పుడు దేవుని మందిరానికి వెళ్తా, అక్కడ వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానంటే అది నీకు దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అవయవంగా నెరవేర్చిన వ్యక్తి కాదు. కొంతమంది ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మందిరానికి వస్తారు. నో, భ్రమపడుతున్నావు, నష్టపోతున్నావు ఆత్మీయంగా.
ప్రతిరోజు ప్రతి ఆదివారం దినమున, పునరుద్ధానం దినమున ఒక సమయానికి రావాలి. నీ ఆత్మ ఎదుగుదల కోసం, నీ కోసం నువ్వు రావాలా. కాబట్టి ప్రియమైన వారులారా, రెండవ అవయవం ఏమై ఉన్నది? క్రీస్తు శరీరంలో నువ్వు ఏమై ఉన్నావు, ఏమి వినాలని వాక్యం చెప్తున్నది. చూడండి, మూడో విషయం చూసుకుందాం. చివరిగా మనం ఇది చూసుకుంటున్నాడు. పోయినసారి చూసుకున్నట్టు, మై షీప్ షల్ హియర్ మై వాయిస్. యోహాను సువార్త చదవండి, 10వ అధ్యాయం 27వ వచనం చదువుమా. యోహాను 27. నువ్వేమి వినాలండి, చెవులు ఏమి వినాలనేది ఇక్కడ చూసుకున్నాం. మై షీప్ షల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరమును విను. దేవుని స్వరం అనగా ఏంటిది? దేవుని వాక్యము. దేవుడు నాతో మాట్లాడిండు అని అంటే ఏమనుకుంటున్నావు? 27. నా గొర్రెలు నా స్వరము వినును అని ఇది కూడా యేసుప్రభు స్వయంగా చెప్తాను. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును. చెవుల యొక్క రెండో లక్షణం. నువ్వేమేమి వినాలా? ఏమేమి వినాలా? నీ చెవులు ఏమేమి వినాలా? దేవుని స్వరమే వినాలి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఏమంటాడు? నువ్వు నా గొర్రెవు, నా బిడ్డవు, కాబట్టి నా స్వరము వింటావు. దేవుడు నాతో మాట్లాడేటువంటి ఏమనుకుంటున్నావు? ఆయన వచ్చి డైరెక్ట్ నీతో మాట్లాడితే, దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మనుష్యుడు బతకడు తెలుసా? ఆయన గంభీరమైన స్వరంతో మాట్లాడితే మాడి వశైపోతారు. ఇప్పుడు ఇక్కడ చౌరస్తాలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, కరెంటుది ఉందా లేదా? దాన్ని వెళ్ళి ముట్టుకుంటావా? దాంతో ఆటలాడుకుంటావా? ప్రపంచంలో ఉన్న అన్ని ట్రాన్స్ఫార్మర్లు అంటున్నా తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే దాన్ని దరిదాపులోకైనా వెళ్తామా? అన్ని ట్రాన్స్ఫార్మర్లను తీసుకొచ్చి ఒక దగ్గర పెడదాం. ప్రపంచంలో ఉన్న అన్ని దాని దగ్గరికి పోయే ప్రయత్నం అనేది చేస్తామా? ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. దాని ఆవిరికే ఆహుతి అయిపోతుంది. మన అంత పవర్ఫుల్ అటామిక్ పవర్ని దేవుడు సృష్టించిన సృష్టికర్త ఎంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు, ఎంత శక్తి కలిగినటువంటి దహన ఏమంటారు దేవుని, ఏమంటారు, ఎంత పవర్ఫుల్ ఉండొచ్చు. దహించు అగ్ని, ఆయనకు ఒక పేరు ఉంది. ఏందైనా దహించు అగ్ని. ఆయన మాట్లాడితే బతుకుతావా బిడ్డ? తట్టుకుంటావా? మన దేవుడు నాతో మాట్లాడేయడానికి కొంతమంది చెప్తారు. ఆమె చప్పట్లు కొట్టండి మీకు వినపడితే. ఎట్లా మాట్లాడతాడు? పాత నిబంధనలో స్వరము ద్వారా, గంభీరమైన స్వరము ద్వారా, క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు రాకముందు మాట్లాడు. కొత్త నిబంధనలు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు నాతో మాట్లాడడానికి అందులేస్తారు చాలామంది. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే అందులేస్తావు. దేవుడు నిజంగా నీతో మాట్లాడతాడు. నీకు అర్థమవుతుంది దేవుడు నాతో మాట్లాడిండాలి. ఎట్లా అంటే నీలో తన దీపము ఆత్మ పెట్టిండు చూడు, మెల్లని స్వరంతో నీకు అర్థం చేపిస్తాడు. అదే దేవుడు నాతో మాట్లాడిండు అని అన్నదానికి సాక్షి, రుజువు. హల్లెలూయా. దాని స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. నీ చెవులు దేవుని వాక్యం యొక్క స్వరము విని గంతులేస్తావు. శబ్దం. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. నీ చెవులు దేవుని వాక్యం యొక్క స్వరమే వినవలను. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవు అనిపించుకుంటావు. నీ చెవులు దేవుని వాక్యం వినడానికే ఇష్టపడాలి. నీ కళ్ళు దేవుని వాక్యం చదవడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ మనస్సును, హృదయాన్ని, ఆత్మను, శరీరాన్ని. అప్పుడు నువ్వు వెలిగించబడతావు, ప్రకాశించబడతావు. ప్రియమైన వారలారా, మూడవది చూస్తున్నట్టయితే మౌత్. నీ దేహంలో ముఖ్యమైన ఇవన్నీ ముఖ్యమైనయా లేదా? ఏదైనా వేస్ట్ ఒకటి ఉన్నదా? నాకు పనికిరాదు, పీకి పడేసాం, కోసి పడేసాం, ఒక్క చిన్నది ఏమైనా ఉందా? टेल मी, बोलो जी, कुछ भी लगा है खुदा यीशु मसीह
कुछ भी वेस्ट आइटम तुम्हारे बॉडी में है क्या, ये काम को नहीं आ रहा मेरे को बोल के निकाल दे सकते हैं। नहीं तो कौन सा तो कोई पार्ट आपको बहुत परेशान कर रहा है क्या, कौन सा तो कोई पार्ट आपको परेशान कर रहा, परेशान करे तो यीशु मसीह का बोल रहा, क्या बोल रहे हो ना, निकाल के फेंक दो बोल रहे, काट के फेंक दो उसको बोल रहे नहीं। ఏదైనా అవే మీరు పరిశాన్ చేస్తుంటే కోసి పడేసి కుక్కలకు వేసి పడేయమంటున్నారు. నేను జనరల్గా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే నీ దేహంలో ఏది కూడా అవసరం లేదు నాకు ఇది అని చెప్పలేదు. అవసరమైనయే దేవుడు నీకు తయారు చేసి పెట్టాడు. ఎంటికే కాడికెళ్ళి పాదం వరకు నీ చివరి బొటన వేలు గోరు వరకు కూడా ఎంటికే నుండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. హల్లెలూయా. నీ చెయ్యి చెప్పలేదు ఊకే నేనే పని చేయాలన్నా, ఊకే నేను పని చేయాలన్నా, కాళ్ళు ఆరాం చేసుకుంటా ఉన్నాయి, నీ చేతులు పని చేస్తున్నాయి, నీ కాళ్ళు ఏం పని చేస్తలేదు, నీ అమ్మాయి ఆ చేతులే పని చేస్తున్నాయి, నా బాడీలో ఈ కాళ్ళు పని చేస్తలేవు, నరికి పడేసామని ఈ చెయ్యి కాళ్ళు కంటదా. ఉదాహరణకు చెప్తున్నా, సంఘంలో ప్రతి వాళ్ళు ఒక ముఖ్యమైన అవయవంగా దేవుడు చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన వారు. ఈ దేహాన్ని వదిలిపెట్టి వేరే దేహంలో వేరే మందలో చేరడానికి ప్రయత్నం చేయకండి. హల్లెలూయా. ఈ దేహమును దేవుడు ఏర్పరచుకునే ఈ దేహమును, ఈ మందిరమును, ఈ మందలో నుండి మీరు బయట వెళ్ళి మేయడానికి కానీ ఏదో చేయడానికి కానీ వెళ్ళకండి. ఇది కూడా దేవుని మందిరమే కాబట్టి ప్రియమైన వాళ్ళ ముఖ్యమైన వ్యక్తివే నువ్వు. అవునా కదా? వేస్ట్ ఫెలోవా? నీ దృష్టికి నువ్వు వేస్ట్ ఫెలోవేమో, కానీ దేవుని దృష్టికి ఏమంటుండు? ముఖ్యమైన వ్యక్తివి, నాకు కావాలి బిడ్డను అంటుడు. నీ దృష్టికి నువ్వు ఎంత ఫాల్తు కానివైనా, ఎంత వేస్ట్ కానివైనా, నేనా అని కనిపించిన నువ్వే కావాలి బిడ్డ. నాకు ఆ దేహంలో నువ్వు ముఖ్యమైన వ్యక్తి అంటున్నాడు. హల్లెలూయా. మూడవది ఏమై ఉన్నది దేహంలో? నోరు. హల్లెలూయా. నీ నోరు ఏం మాట్లాడాలని వాక్యం చెప్తుందో చదవండి. ఎఫిషియన్స్ 4:29-30 చదువు, త్వరగా చదవండి. చెప్పులు చూసుకుందాం, కన్ను చూసుకుందాం, నీ నోరు ఏం మాట్లాడాలి చదవండి, త్వరగా చదవండి. బైబిల్ తీసి 4వ అధ్యాయము. తర్వాత హృదయం ఉన్నది, తర్వాత చేతులు కాళ్ళు ఉన్నాయి. వచ్చే వారం చూసుకుంటాం దేవుని చిత్తం ఏంటి. మనం పొడిగించకూడదు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎఫిషియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 చదవండి. చదవండి.